హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బెండకాయ బజ్జీ అండి. నోరు ఏమి బాగాలేనప్పుడు ఇలాగ బెండకాయతో బజ్జీని చేసుకొని తినండి, చాలా బాగుంటుందండి టేస్ట్. ఇప్పుడైతే రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఇక్కడ నేను ఒక 1/2 కిలో బెండకాయని తీసుకొని 2 సార్లు బాగా శుభ్రం చేసి పెట్టుకున్నానండి. పెట్టుకొని ఇలాగ ముక్కల్ని కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత పచ్చిమిరపకాయలు, అలాగే కొద్దిగా చింతపండు, అలాగే 4 టమాటాలు తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి. అలాగే ఒక ఉల్లిపాయని తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక షెరవలోకి బెండకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, అలాగే చింతపండుని వేసుకోవాలి. ఇందులోకి ఒక 1/2 స్పూన్ పసుపు, అలాగే ఒక చిన్న గ్లాసు వాటర్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక పావు నూనెని వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల సేపు మగ్గించుకోవాలి. చూడండి, ఒక 5 నిమిషాల తర్వాత నేను చూపిస్తున్నాను. బెండకాయ ముక్కలు ఇంకా వేగాలండి. మరొక 5 నిమిషాలు ఇలానే ఫ్రై చేసుకోవాలి. చూడండి, మరొక 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. బెండకాయ ముక్కలు బాగా ఉడికిపోయాయి. చూడండి, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి అన్నీ చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ బెండకాయ బజ్జీని బాగా మెదుపుకోవాలండి. పప్పు గుత్తి తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా మెదుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల ఉప్పుని వేసుకొని బాగా మెదుపుకోవాలండి. ఈ బెండకాయ బజ్జీ మిక్సీలో వేయకూడదండి, ఇలానే మెదుపుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలానే మెదుపుకోవాలి. చూడండి, ఈ విధంగా మెదుపుకోవాలండి. ఇప్పుడు ఈ బెండకాయ బజ్జీలోకి పోపుని వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 4 పావుల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేలోపు 6-7 వెల్లుల్లి రెబ్బల్ని తీసుకొని ఈ విధంగా కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఇందులోకి పోపు దినుసులు వేసుకోవాలి. అలాగే వెల్లుల్లి రెబ్బల్ని, అలాగే ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసి ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ ధనియాలని వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులోకి 2 ఎండుమిర్చిని తీసుకొని వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకుని వేసుకొని పోపుని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, పోపు అనేది చక్కగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులోకి బెండకాయ బజ్జీని వేసుకొని బాగా కలుపుకోవాలండి. చూడండి, బెండకాయ బజ్జీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చాలా టేస్ట్గా ఉండే బెండకాయ బజ్జీ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరికొన్ని వీడియోస్